జగన్మోహన్ రెడ్డి గారి 1,00,000 కోట్లు 43,000 కోట్లు అయినాయి, 1,200 కోట్లు అటాచ్మెంట్లు అయినాయి. ఏదేదో ఉండే సిబిఐ అప్పుడు జేడి లక్ష్మణ్ గారు ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఈడీ కేసులు వచ్చినాయి. ఏవో జరుగుతూ ఉంది. అది ఆయన కోర్టుకి వెళ్ళడు, బెయిల్ అలాగే ఉంటుంది. ముఖ్యమంత్రి అవుతాడు, ఇంకోటి అవుతాడు, అది అలాగే ఉంటుంది. అది ఒక పెద్ద చర్చ భారతదేశంలో ఎలా ఉంటున్నారు బయట అని. సరే, ఓకే, అది పక్కన పెడతాం కాసేపు. అవన్నీ ఏవో సూట్ కేసు కంపెనీలు, షెల్ కంపెనీలు, అక్రమాస్తుల కేసులు. దేనికి కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డికి అందులో ఏమీ కన్విక్ట్ అవ్వడం, ఎందుకంటే అవన్నీ నిరూపితం అయ్యే కేసులు కాదు అని కొంతమంది ఆర్గ్యుమెంట్స్ కూడా చేస్తారు. సరే, అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. కానీ దిస్ ఈజ్ క్లియర్ కేస్ కదా, క్లియర్ కరప్షన్ ఛార్జెస్ కదా జగన్మోహన్ రెడ్డి మీద. సో దీన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తారు? అక్కడ అదానిది ఎస్టాబ్లిష్ అయితేనే ఇది ఎస్టాబ్లిష్ అవుతుందా, లేకపోతే అది అవ్వకపోయినా ఇది చేసే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది? ఇక్కడ వసంత్ గారు, నేను ఫ్రాంక్ గా చెప్తాను, ఎందుకంటే లీగల్ టర్మ్స్ లో కూడా ఫిర్యాదు వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఫ్రాంక్ గా చెప్తాను ఇందులో. ఎందుకంటే లీగల్లీ ఈ కేసు డీటెయిల్డ్ గా వర్డ్ బై వర్డ్ చదివితే కూడా దేర్ ఆర్ సెవరల్ గ్యాప్స్. అంత ఈజీ కాదు ఎస్టాబ్లిష్ కావటం. మీరు నేను అందరం అనుకున్నట్టు ఇవాళ పేపర్లో అవుతున్న నాయిస్ అండ్ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ కూడా ఒకటి మీరు చూసారో లేదో, ఇంకా ఈ యుఎస్ ఇన్సిడెంట్ తర్వాత కెనియాలో $736 మిలియన్ పెద్ద ఆర్డర్, ట్రాన్స్మిషన్ లైన్ పవర్ ఆర్డర్ అదానీస్కి ఏదైతే వచ్చిందో అది క్యాన్సిల్ చేశారు కెనియన్ ప్రెసిడెంట్. అది మొన్ననే జరిగింది కదండి. కాదు కదా, ఇవాళ నోటీస్ వచ్చింది. మొన్న చెప్పారు కానీ ఈ ఇండిక్ట్మెంట్ ఆర్డర్ అని చెప్పి ఇప్పుడే మనీ కంట్రోల్ లోను అన్నిట్లోనూ ఫ్లాష్ చేయటం కూడా. అయితే కెన్యా పార్లమెంట్ లో గొడవ అయింది. కెన్యా పార్లమెంట్ లో బహుశా అది ఇప్పుడు చేసి ఉంటారు. ఓకే, రైట్. అది క్యాన్సిల్. అట్లా దీని ఇంపాక్ట్ ఫార్ ఫెస్ట్ గా ఉంటుంది. అయితే ఒక్కటి ఇందాక 2-3 సార్లు మీరు మెన్షన్ చేసి ఇటు గఫూర్ గారు అందరు కూడా చెప్పిన దాన్ని బట్టి గుజరాత్ లో తక్కువ రేట్ ఉంటే ఇక్కడ ఎక్కువ రేట్ కి సైన్ చేశారు కదా అని. అవును, ఈసారి సెక్కీ తోటి సైన్ చేసిన అగ్రిమెంట్ లో దెర్ ఇస్ ఏ క్లియర్ కట్ డిఫరెన్స్ అండి. ఎందుకంటే ఇది వరకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఏ ఉన్నా కూడా అనమాట ఈ ప్లెయిన్ పవర్ ప్రొడక్షనే. అయితే ఈసారి సెక్కీ ఆర్డర్ ఏంటంటే క్లియర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా, ఈ ఆర్డర్స్ కూడా. అంటే ఏంటి, రిక్వెస్ట్ ఫర్ సెలెక్షన్ ఫస్ట్ సెక్కీ ఇష్యూ చేసినప్పుడు ఆ తర్వాత పీపీఏ ఏదైతే గనక అదానీ తోటి కానీ అజూరే తోటి కానీ సైన్ చేసేటప్పుడు కూడా కండిషన్ ఏంటంటే గనక పవర్ ప్రొడక్షన్ తో పాటు వాళ్ళు మాడ్యూల్స్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇటు సోలార్ ప్యానెల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేయాలి. అదర్వైజ్ ఇంపోర్ట్స్ చాలా చేస్తున్నాం చైనా నుంచి, అటన్నిటి నుంచి కూడా. కాబట్టి ఆ ఖర్చు కూడా కలుపుకుని పెట్టమన్నారు కొటేషన్. కాబట్టి దీస్ టెండర్స్ ఆర్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ టెండర్స్. కాబట్టి ఆ ఇష్యూ ఫ్యాక్టర్ చేస్తే కొంత అమౌంట్ ఎక్కువ ఉండొచ్చు, కాదని నేను అన్ను. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైన బర్డెన్ చేసేటట్టు పవర్ సప్లై అగ్రిమెంట్ ఏదైతే సెక్కి డిస్కామ్స్ తోటి, డిఫరెంట్ స్టేట్ డిస్కామ్స్ తోటి ఏదైతే సైన్ చేస్తుందో స్టేట్స్ పైన రుద్దటం అనేది కరెక్ట్ కాదనేది నా వాదన. ఎందుకంటే మీరు పెట్టారు మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ పవర్ పర్చేజ్ సెలక్షన్ మీరు పెట్టుకున్నారు, దానికని రాష్ట్రం పైన ఇంపోజ్ చేయటం కాదు. ఎందుకంటే ఇది ఎందుకు క్లారిటీ చెప్తున్నానంటూ, వన్స్ సెక్కి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ లింక్డ్ టెండర్స్ ఇష్యూ చేసిన తర్వాత ఆ ప్రైజెస్ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏ రాష్ట్రం కూడా ముందుకు రావట్లేదు. పవర్ సప్లై అగ్రిమెంట్ సైన్ చేయడానికి ఎవరు రాలా ముందుకి. సెక్కి ఇస్తానంటే కూడా రాకపోయేపాటికి అప్పుడు అదాని మధ్యలో వచ్చారు, అజూరే మధ్యలో వచ్చింది. సరే, ఈ లావాదేవీ వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేశారు రాష్ట్ర ప్రభుత్వాలని, లంచాలు ఇచ్చారా ఇవ్వలేదా ఏ విధంగా అనేది పక్కన పెట్టి ప్రూఫ్ వచ్చే వరకు ఇష్యూ పెడితే దిస్ ఈస్ ద డిఫరెన్స్ క్లియర్ కట్. మీరు అన్నది కరెక్టే సార్.